కలిగించే దేవుని వద్దకు వచ్చాం కాబట్టి హల్లెలూయా. అందుకే మన ఫేస్ ఫీలింగ్ అంతా మారిపోవాలి. అప్పటి వరకు ఏడుస్తా ఉంది అన్న, ఇప్పుడు ఏడవట్లేదేంటి? మొన్నటి వరకు తినమ్మా కొంచెం తినమ్మా కొంచెం తినమ్మా అని అంటే తెలియదు కదా. ఇప్పుడు ఎందుకు బిర్యానీ లాగించేస్తున్నా అని అంటే దేవుడు నాతో మాట్లాడు. ఏం మాట్లాడాడు? నీకు బిడ్డను అయిందా లేదంటే స్టార్ట్ అయిందంటే ఏం స్టార్ట్ అవ్వలేదు, కానీ తనలో విశ్వాసాన్ని బట్టి ప్రజలు దుఃఖముఖముగా ఉండుట మానేసింది అంట. అది విశ్వాసం అంటే. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మీకు ఉంటే ఖచ్చితంగా మీ ఫీలింగ్స్ మారిపోతాయి, ప్రవర్తన మారిపోతాయి, మీ మాటలు మారిపోతాయి, మీ ఉద్దేశాలు మారిపోతాయి, దేశంలో ఈ ఆలోచనలన్నీ మారిపోతాయి. అలాంటి విశ్వాసం మీకు అనుగ్రహించును గాక. అందుకే ప్రతి సహవాసానికి రండి అంట. నిన్నటి దినాన్ని అద్భుతమైన సందేశం మీకు అనుగ్రహించాలనేసి నేను నమ్ముతున్నా. ఏమో మీరు విన్న మాటలే ఏమో నాకైతే తెలియదు, కానీ చక్కటి సందేశాన్ని మాత్రం మీకు ఇచ్చానని నేను భావిస్తా ఉన్నా. మరలా నేను రిపీట్ చేయలేను, రాగలిగితే ఖచ్చితంగా మనం వింటే మనం ఆత్మీయ జీవితంలో బలపరచగలం. హల్లెలూయా. చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకొని మనము ధ్యానంలో 253వ పేజ్ వాక్కు. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును గాక, మనందరితో మాట్లాడును గాక, వినే చెవులు గ్రహించగల మనసు అందరికి దయచేయును గాక. ఆయన మాట్లాడుచుండగా హృదయాలలో కార్యము జరుగును గాక. అనేక సార్లు ఈ మాటలు విని ఉంటారా మీరు? ఈరోజు విన్న వాక్యమే గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నా. ఇప్పుడైనాను అన్న మాట మనం చూస్తాం కదా. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అన్నమాట. ఇప్పుడైనాను అన్నమాట ఎప్పుడు వాడతాం మనం? ఇప్పుడైనాను అన్నమాట ఎప్పుడు వాడతారు మీరు? అంటే ఏదైనా నష్టం జరిగితే, ఏదైనా పోగొట్టుకుంటే, ఏదైనా నష్టపోతే అప్పుడు మాట్లాడుతున్నమాట. రే ఇప్పుడైనా తెలుసుకోరా, ఇప్పుడైనా రారా, ఇప్పుడైనా మాట వినురా అని అంటాం. ఇప్పుడైనాను అన్న మాట దేవుడు వాడుతున్నాడు అంటే ఏదో జరిగింది, ఏదో సంఘటన జరిగింది. మీరు మాట్లాడితే వినబుద్ధి పుడుతుంది మీకు, కానీ నేను మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నా మట్టుకు నేను మాట్లాడుకునే వెళ్ళిపోతా. స్తోత్రం. నాకు తెలుసు మీకు అనారోగ్యం ఉందని, నాకు తెలుసు మీకు బలహీనత ఉందని, నాకు తెలుసు మీరు అలిసిపోయారని, నాకు తెలుసు మీరు చక్కగా ఎక్కువసేపు కూర్చోలేరని. అంతకంటే నేను కూడా అలాగే ఉన్నాను. దేవునికి ఇష్టం. అయినా నిలవడట్లేదా? అయినా మాట్లాడట్లేదా? ప్రభు నామానికి మహిమ కలుగు. దైవ సేవకుడు ఎక్కడైనా పరలోకం నుండి ఊడిపడ్డారండి. వారు కూడా మనుషులే కదా, మీకున్నట్టు వారికి కూడా ఉంటాయి. కాకపోతే మీరు చెబుతారు, మేము చెప్పము, అంతే. అంత తేడా ఏమి లేదు. ప్రభు మనందరికీ సహాయం చేయనుగా. స్తోత్రం. ఏం జరిగింది, ఏం జరిగి ఉంటది అనేది కొంత ముందుకు వెళ్ళి మనం ధ్యానం చేస్తే అవన్నీ మనకు అర్థమవుతుంది. యోబుల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే 4వ వచనంలో ఒక సంఘటన మనం చూస్తాం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసిన దాని అది కూడా కొన్ని వచ్చి తినేసినాయి, ఇంకా అది వదిలేసింది, ఇంకా కొన్ని పురుగులు తినేసినాయి అన్నమాట మనం చూస్తాం. అంటే ఏమీ లేకుండా నష్టపోయారని అర్థం. ఏమీ లేకుండా నష్టపోయారు అని అర్థం. 7వ వచనానికి వెళ్ళిపోతే 6వ వచనంలో లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు గోడల వంటివి, వాటి కాటు ఆలో సింహపు కాటు వంటిది.
అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేయుచున్నది, నా అంజూరపు చెట్లను గుజ్జు నీళ్ళుగా చేయుచున్నది. ద్రాక్ష చెట్లు పాడైపోయింది, పంటలు పాడైపోయింది, ఆశీర్వాదము లేదు. అలా కిందకు వచ్చేస్తే 10వ వచనము, పొలము పాడైపోయిను, భూమి అంటలార్చుచున్నది, ధాన్యము నశించెను, ద్రాక్షారసము లేకపోయేను, తైల వృక్షములు, భూమి మీద పైరు చెడిపోయింది అన్నమాట. గోధుమలు ఓకే, ఇలాంటి పరిస్థితి మనం చూస్తాం. 14వ వచనంలో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుడి. స్తోత్రం, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. పంట వేశారు, ఒకవైపు ఏమో పురుగులేమో తినేస్తున్నాయి. గొప్ప జనసమూహం వచ్చి ద్రాక్ష తోట మీద పడి నాశనం చేసింది. పైరేమో పాడైపోయింది. మరలా విత్తనం వేద్దామంటే నీళ్ళేమో లేవు, ఆకాశం ఇత్తడిగా మారిపోయింది. విత్తిన విత్తనము అది పెళ్ళ కిందన కుళ్ళిపోతున్నది అన్నమాట మనం చూస్తాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విత్తనం ఎత్తిన తర్వాత వర్షం లేకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే నదులు ఉంటే, చెరువు ఉంటే, ఎత్తిపోతల పథకంలో నీరు తోడి నీళ్లు పొలానికి సమకూరుస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో ఆకాశం నుండి వర్షం రావట్లేదు కదా, పంట ఏమో చెడిపోయింది, మరలా విత్తనం వేద్దాం, ఇప్పుడు చెరువు నుంచి ఆ నీళ్లు తోడుకొని వేద్దాం అని చెరువు దగ్గరికి వస్తే నదులన్నీ ఎండిపోయిందంట, నీళ్లు లేకపోయింది. పోనీ పశువులైనా సరే బ్రతుకుతాయేమో అనేసి, మేత స్థలం ఎక్కడైనా ఉందేమో అనేసి తేలు చూస్తే మేత స్థలాలన్నీ అగ్ని చేత కాలిపోయాయంట. ఇలాంటి పరిస్థితిలో 20వ చివరి వచనంలో నదులు ఎండిపోయినవి, అగ్ని చేత మేత స్థలాలు కాలిపోయినాయి. పశువులు నీకు ఏంటంటే ఎవరు పశువులు మొరపెడుతున్నాయంటే పరిస్థితులన్నీ చూసి ఎక్కడ ఆశీర్వాదం లేదు, ఎక్కడ చూసినా ఇబ్బంది. ఒకవేళ పంట చేసిన, వ్యాపారం చేసిన, ఉద్యోగంకి వెళ్ళినా ఎక్కడ చూసినా నష్టం 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 నష్టం. ఇలా జరుగుతున్నా సరే మనిషి ప్రార్థన చేస్తున్నాడంటే లేదు. మన 14వ వచనం, ఇప్పుడైనా మీరు లేకపోతే ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అనే మాట మనం చూస్తాం. అంటే ఇప్పుడు పశువులు మొరపెడుతున్నాయి కానీ మనుషులు మాత్రం మొరపెట్టట్లేదు. పశువులు గమనిస్తుంది కానీ మనుషులు మాత్రం గమనిస్తే ఉపవాసం చేస్తారు కదండి, గమనిస్తే ప్రార్థన చేస్తారు కదా, గమనిస్తే దేవుని సన్నిధికి వచ్చేస్తారు కదా. మొరపెట్టవలసింది ఎవరు? వారు మొరపెట్టకుండా పశువులు మొరపెడుతున్నాయండి, మేత స్థలాలు కాలిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, సర్వనాశనమైనప్పుడు, ఒకవేళ గడిచిన సంవత్సరం అలాంటి పరిస్థితిలో ఉంటే, ఏ వ్యాపారం చేసినా లాభం లేకుండా ఉంటే, ఎక్కడ చూసినా నష్టమే జరుగుతుంటే, కుటుంబంలో సమాధానం లేకపోతే, కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది గుండా వెళుతుంటే, నిజంగా అన్ని రంగంలో చినికిపోయి ఉంటే, అందులో నుంచి బయటికి రాగలము అనే నిరీక్షణ ఏమైనా ఉంటుందా? ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? ఇలాంటి పరిస్థితిలో ఆకాశం నుండి వర్షము లేదు, విత్తిన పంట పాడైపోయింది. పోనీ కొంత పంట వచ్చింది అని అంటే బలమైన జనాంగం వచ్చి పాడు చేశారు. మరలా విత్తనం వేద్దామంటే నీరు లేదు, ఆకాశం నుండి నీరు లేదు, నదుల్లో కూడా ఎండిపోయాయి. ఎండిపోయిన జీవితాల్లో
మరలా చిగురిస్తుంది అనడంలో ఏమైనా ఆశ ఉందా? స్తోత్రం. దాన్ని పాట పాడతాం ఏమని? ఎండిపోయినా ప్రభు నామానికి మహిమ కలుగునుగా. ఇలాంటి పరిస్థితిలో ఏమిటి ఆధారం అని అంటే బైబిల్ చెబుతుంది, ఇప్పుడైనాను ఉపవాస దినము. దేవునికి ఇష్టం. హల్లెలూయా. పరిష్కారం ఏమిటి? ఇలాంటి పరిస్థితిలో ఉండినప్పుడు పరిష్కారం ఏమిటి అని అంటే ఉపవాస దినమే పరిష్కారం అండి. మరలా మనం సమకూర్చబడాలి అని అంటే, మరలా మనము దీవించబడాలి అని అంటే, మరలా మొదటి స్థితికి వెళ్ళాలి అని అంటే మనము చేయాల్సింది ఏంటి అని అంటే ఏమేమో కాదు, ఉపవాసము చేసి ప్రభు సన్నిధికి రావడమే. ఇప్పుడైనా అనే మాట ఎందుకు చెబుతున్నాడంటే, ఇప్పుడైనా నువ్వు రాగలిగితే, ఇప్పుడైనా నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండగలిగితే, ఇప్పుడైనా నువ్వు కన్నీరు కార్చగలిగితే, దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఉపవాసము చేయగలిగితే, ఏదైతే కోల్పోయావో ప్రతిదీ ఇవ్వడానికి నీ దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎన్ని నష్టాలు జరిగిన తర్వాత మరలా సమకూర్చబడ్డము అసాధ్యము, కానీ నా దేవునికి సమస్తము సాధ్యము. సాధ్యమే, ఆయన సమస్తము చేయగలడు. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే మరలా తిరిగి దేవుని సన్నిధికి వచ్చేయడమే. హల్లెలూయా. దేవుని సన్నిధికి రాకుండా మనము నష్టపోయామండి. ప్రార్థన చేయకుండా ఇప్పటి వరకు నష్టపోయాము. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో మనం ఉండకుండా ఇప్పటి వరకు నష్టపోయాం. కొద్దిగా సర్వనాశనం అయిపోయింది. కుటుంబంలో ఆశీర్వాదం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ముఖంలో చిరునవ్వు ఎప్పుడో పోయింది కదా. మరలా తిరిగి రావాలి అని అంటే మనం చేయాల్సింది ఒకటే ఒక మార్గము, ఉపవాస దినము మనం కేటాయించాలి. అన్ని విడిచి దేవుని సన్నిధికి వచ్చేయాలి. ప్రభు సన్నిధిలో, ప్రభు పాద సన్నిధిలో మనము గడపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి గుండా వెళుతున్న మీ జీవితంలో ఆ పరిష్కారం ఏంటి అంటే ఉపవాస దినమే. ఉపవాస దినమే. హల్లెలూయా. దేని చేత భయపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ యాకోబు కూడా అలాగే భయపడుతున్నారు. అన్న చంపేస్తాడేమో అని భయపడుతున్నాడు. అన్న నాకు ముక్కలుగా నరికేస్తాడు, నా పిల్లల్ని నరికేస్తాడు, నా భార్య పిల్లల్ని అందరినీ నరికేస్తాడని భయపడుతున్న సందర్భంలో ఆయన చేసిందేంటి? ప్రభు పాదాలు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పాదాలు ఎందుకయ్యా పట్టుకుంటున్నావు? వాడితో పోరాడు. నీకు బలం ఉంది కదా, నీకు శక్తి ఉంది కదా, జనంగా ఉన్నాయి కదా, నీకు గుంపులు ఉన్నాయి కదా, నువ్వు పోరాడు అని అంటే పోరాటం కాదయ్యా, నీవే నా పరిష్కారం అని దేవునికి హల్లెలూయా. ప్రభు చెంతకు వచ్చేసాడండి. ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసాడండి. ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టను అని ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయగలిగాడు. కాబట్టి మరణం నుండి తప్పించగలిగాడు. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి కూడా ఒకవేళ వెళుతుంటే, ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉంటే, ఎంత కష్టపడినా సరే ఇంకా ఏమి ఆశీర్వాదము లేదు అనుకుంటే, ఒకవేళ ఆశీర్వాదం ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు ఏమి లేదు, బొత్తిగా నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, వ్యాపారం పోయింది, వ్యాపారంలో ఇప్పుడు లాభం లేదు అని మీరు అనుకుంటే ఒకటే పరిష్కారం. దేవునికి స్తోత్రం. మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు. మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు. మరలా దేవుడు మీకు ఆశీర్వదించబోతున్నాడు. మరలా దేవుడు మీకు చిరునవ్వు ఇవ్వబోతున్నాడు. మరలా దేవుడు మీకు నవ్వును కలుగజేస్తున్నాడు. నీకు సమాధానాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఉపవాసము చేయగలిగితే, ప్రభు సన్నిధికి రాగలిగితే, కన్నీరు కార్చగలిగితే, ప్రభు పాదాలు పట్టుకోగలిగితే దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. వారు ఎప్పుడైతే ఉపవాసము చేసి ప్రార్థన చేశారో అక్కడ మాట మనం చూస్తాం. 2వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుదామా? బుద్ధిగా నాశనం అయిపోయింది కదండి, సర్వనాశనం అయిపోయింది కదండి, చెల్లిగవ్వ కూడా లేదు కదండి, ఏ ఆశీర్వాదం లేదు కదండి, ఎటువైపు చూసినా నెమ్మది లేదు కదా, ఎటువైపు చూసినా ఆరోగ్యం లేదు కదా, మరలా ఆశీర్వాదం వస్తుందని నమ్మకం లేదు కదా, మరలా ఆరోగ్యం
పరిస్థితుల్లో మరలా ప్రభు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు 12వ వచనము తర్వాత కదా, 12వ వచనము తర్వాత మాట్లాడుతుంది ఏంటంటే, నేను పంపించిన చీడ పురుగులను, పసర పురుగులను, మిడతలను ఇవన్నీ తినివేసాయి కదా, పంటలన్నీ నాశనం చేసింది కదా, లాభం లేకుండా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా మీ కుటుంబంలో చేసింది కదా. ఏదైతే నష్టపోయారో మరలా మీకు ఈ సంవత్సరం అనుగ్రహించబోతున్నారు. హల్లెలూయా. నష్టానికి ఆశీర్వాదానికి మధ్యలో ఒకటి ఉంది. అది మనం చేయగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఇప్పుడైనాను మించిపోలేదు, ఇప్పుడైనాను మించిపోలేదు. ప్రభు సన్నిధికి వచ్చేద్దాం, ప్రభు పాదాల సన్నిధికి వచ్చేద్దాం. మనం ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టేద్దాం. ఏమంటే మనకి నష్టాన్ని కలిగించే ఏదైనా మనకి, ఎందుకంటే అది సహవాసమైనా సరే, అది ఏదైనా సరే మనకు అవసరమా? మనం ఆశీర్వదించబడాలనే కదా మన ఆశ, మన బిడ్డలు ఆశీర్వదించబడాలని కదా ఆశ. మరి ఆశీర్వదించబడకుండా మనము దేన్ని చేసినా అది వ్యర్థమే కదా. అందుకే ప్రయాస పడుతున్నాను, నా కుటుంబ సభ్యులందరూ ఆశీర్వదించబడాలి, రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవాలని, ఈ సంవత్సరము దేవుని చేత ఆశీర్వదించబడాలని ప్రయాస పడుతున్నా. దీని కొరకు మీకు నొప్పి కలిగినప్పటికీ కూడా, మీకు బాధ కలిగినప్పుడు కూడా, ఏ విధంగా మీరు నన్ను తిట్టుకున్నప్పటికీ కూడా మీరు ఆశీర్వదించబడాలని ప్రయత్నం చేస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం మనం తిరిగి రాగలిగితే, ప్రభు సన్నిధికి రాగలిగితే, ప్రభు సన్నిధిలో మోకరించగలిగితే, ఇది వరకు మనం ప్రార్థన చేయలేదు కదా, ఇది వరకు ప్రభు సన్నిధిలో గడపలేదు కదా, ఇది వరకు ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేయలేదు కదా, ఆయన హృదయానికి మన హృదయానికి కనెక్ట్ అయ్యే ప్రార్థన జరిగించలేదు కదా, పై పైన మన ప్రార్థన చేశాం కదా. ఈ సంవత్సరం లోతైన అనుభవంలోనికి వెళ్ళగలిగితే, ఈ సంవత్సరం ప్రభు సన్నిధికి రాగలిగితే దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం కన్నీరు కార్చగలిగితే దేవుడు మీకు పోగొట్టుకున్న ప్రతిదీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం వినువారుగా కాకుండా దాని ప్రకారంగా జీవించేవారుగా ఉంటాం. హల్లెలూయా. ప్రభు అలాగూ చేయునుగాక, ప్రభు అలాగూ చేయునుగాక. తన మాట మీ హృదయంలో నాటునుగాక, ఫలమును అనుగ్రహించునుగాక, నీరు కట్టి నూరంతుల ఫలమును దేవుడు అనుగ్రహించునుగాక. తద్వారా పోగొట్టుకున్న ప్రతిదీ మీరు పొందుదురుగాక. మీరు మామూలుగా ఉంటే ఆశీర్వాదం పొందలేరు, ఆమేనని రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు పొందగలరు. పెద్ద తేడా ఏమి లేదు. ఒక ఆయన వచ్చాడు, సార్ మీరు ఇక్కడే ఉండండి సార్, ఇక్కడ నుంచి ఒక మాట చెప్పాడు సార్ అన్నాడు, వెళ్ళాడు, అద్భుతాలు పొందుకున్నాడు, వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది వచ్చి ఇలాగే వింటూ ఉన్నారు. ఎవరి జీవితంలో అద్భుతాలు లేవు. మరి ఎవరు నమ్మితే అంతే కదా, దేవుడు చెప్పింది అది కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సాధ్యం అన్నాడు కదా. అలాగా ఆ దేవుడు చేస్తాడా, నేను ప్రార్థన చేస్తే చేస్తాడా అంటే అంతే. దేవునికి స్తోత్రం. ఎస్, నేను తిరిగి వస్తాను అనుకుంటే దేవుడు దీవిస్తాడు. తిరిగి వస్తే ఆయన తిరిగి సమకూరుస్తాడండి. మనం తిరిగి ఆయన సన్నిధికి రాగలిగితే పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చేస్తాయి. నా మాట కాదు, దేవుని మాట నమ్ముతాం. మాట్లాడింది ఆయన కదా, చెప్పింది ఆయన కదా, వివరిస్తున్నాను అంతే. నా సొంత మాటలు ఏమీ కలపట్లేదు. ఆయన చెప్పిందే మీకు గుర్తు చేస్తున్నాను, ఆయన మాట మీకు గుర్తు చేస్తున్నాను. ఆ మాట మనం నమ్మగలిగితే ఎప్పటికైనా మించిపోలేదు. దేవుడు ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. బోత్ సైడ్ ఉండాలి కదా, ఆయన వైపు ఒకటి ఉంటే మన వైపు నుంచి ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకే ఉపవాస దినము ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టమైన పరిస్థితి, ఇబ్బందిమైన పరిస్థితి కుటుంబంలో ఇంకాను ప్రార్థనకు జవాబు రాలేనప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఉపవాసమేనండి. ఒక్కరోజు ఉపవాసం ఉంటే చచ్చిపోతావా? ఏ డాక్టర్కి వెళ్ళి అడగండి, ఉపవాసం అంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. మీరు అడగండి, ఉపవాసం ఉంటే ఆరోగ్యం ఉంటారు. మనం చేసేది ఏంటో తెలుసా? మధ్యాహ్నం తింటాం, మస్తుగా తింటాం, అది అరగదు. ఇప్పుడే తిన్నట్టు ఉంటది. మళ్ళీ సాయంత్రం ఏదో ఒక సమోసా ఏదో నూడిల్స్ తినేస్తాం. మళ్ళీ 9 గంటలకి అది అరగదు, ఇప్పుడే తిన్నట్టు ఉంటది. మళ్ళీ నెక్కేస్తాం. అందుకే మధ్యప్రదేశ్ బయటకు వచ్చారు. మరి అది జీర్ణం కాకుండా మరి ఎక్కిస్తూ ఉంటే మరి ఏటవుతాడు? అది బెలూన్ టైపే ఇది కూడా, ఎంతైనా సాగదది.
ఒకడికి ఎంత ఉంది, ఇలా ఇలా తిరుగుతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును. మీరు ఉపవాసం చేస్తే మన శరీరానికి ఆరోగ్యం, ఆత్మీయ జీవితానికి కూడా ఆరోగ్యం అండి. కానీ వాడు అంటాడు వద్దు వద్దు నువ్వు వ్యవసాయం, నువ్వు సన్నం అయిపోతావు. ఆ టైంలో ఎవరో వస్తారు, ఏంటమ్మా అలా సన్నం అయిపోయావా అంటారు. మనకు నిజమే అనిపిస్తుంది, రేపు నుంచి ఉపవాసం మానేస్తాం. ఆడు అలాగే తయారవుతాడు. ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఎంత లావు ఉంటుంది, 6 అడుగులు ఉంటుంది, ఎంత లావు ఉంటుంది, అన్ని బయటకు వచ్చేయాలండి. అంటే మధ్యప్రదేశ్ ఇప్పుడు మళ్ళీ నాకు ఎప్పుడు కనబడినా అని సన్నం అయిపోయేట నేను సన్నగా ఉండడానికి ప్రయత్నం సన్నం అయిపోయావు అంటారు. అంటే మనం ఎలాగున్నామో తెలియదు, కానీ ఆవిడ చెబుతున్న మాట ఇంకా మనకి నీరసిల్లి చేస్తుంది అంతే కదా, ఇంకా తినేయాలనిపిస్తుంది. ఎవడైనా ఎప్పుడైనా అలా చెబితే ఆ మాట పక్కన పెట్టేయండి. ఆమె సన్నంగా ఉంటేనే మంచిది. కాలు నొప్పులు రావు, నడుము నొప్పి రాదు, కూర్చోగలుగుతారు, పరిగెడతారు. లేకపోతే కూర్చోలేరు, నిలబడలేరు, పరిగెత్తలేరు, మెట్లు ఎక్కలేరు, నీళ్ళు మొయ్యలేరు. ఇవన్నీ దేవుడికి ఇష్టం. అంటే నవ్వుతున్నారంటే దీని అన్నిటికీ సొల్యూషన్ ఒకటే అండి, ఉపవాసం. ఇప్పుడైనా మనం తిరిగి వచ్చేద్దాం ప్రభు సన్నిధికి. నష్టపోయిన దాని గురించి ఎందుకంటే మనకి ఈ సంవత్సరం మనం ఆశీర్వదించబడాలి. దేవుని వాగ్దానం మన మీదకి రావాలి, మన కుటుంబం మీదకి రావాలి, మన బిడ్డల మీదకి రావాలి, ఆ ఆరోగ్యము మన శరీరంలోనికి రావాలండి. అందుకే వచ్చేద్దాం. అందుకే ప్రభు మాట ఇప్పుడైనాను పర్వాలేదు, ఇప్పుడైనాను పర్వాలేదు, వదిలేయండి. ఎందుకది ఎవరు చెప్పాడండి? నేను తాగేసి నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అని ఎవడని చెప్తాడు సాక్ష్యం? అప్పుడేమో బాగా నీరసంగా ఉండేదండి, అప్పుడు జ్వరం తరచుగా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను తాగడం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి హెల్దీగా ఉన్నానండి. ఈ సాక్ష్యం విన్నారు ఎప్పుడైనా? అది స్లో పాయిజన్ అంట, అంతే కదండి. వెంటనే చెప్పదు కానీ లోపల లోపల అయిపోతుంది. సత్తా తగ్గిపోతూ ఉంటది, శక్తి తగ్గిపోతూ ఉంటది, రూపురేఖలు మారిపోతాయి, అందం కూడా తగ్గిపోతుంది, స్కిన్ కూడా మారిపోతుంది, మొత్తం అయినా తెలియదు దేవునికి స్తోత్రం. అయినా తెలియదు. ఎందుకు సార్ నష్టపోయిన దానికి? మన ఆరోగ్యం గురించి ఎంత కష్టపడుతున్నాం, ఆరోగ్యం ఉండాలని ఎంతగా ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఎంతమంది గురించి, క్యాన్సర్ పేషెంట్స్ గురించి, కిడ్నీ పేషెంట్స్ గురించి ఎంతమంది గురించి ప్రార్థన చేస్తున్నారు? మరి ఏడవట్లేదా? కుటుంబ సభ్యులందరూ బాధపడట్లేదా? మరి నష్టపోయేదానికి ఎందుకు చేయాలంట? నేను ఒక లాభం గురించి ఎంత ప్రయాసపడినా పర్లేదు కదా. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు సార్ అది వదిలేద్దాం, పైగా డబ్బులు కూడా దేవుని సన్నిధికి వచ్చేద్దాం. ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇది నయోమి ఎక్కడికి వెళ్ళిందంట? మోయాబుకి వెళ్ళిపోయిందంట అండి. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి తీయండి, ఇది ఇదండి. తీసారండి 3వ వచనంలో నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి అన్నమాట ఎందుకు రాశారండి? నిలిచి ఉండిరి అని ఎందుకు రాశారు? నిలిచి ఉండిరి అని ఎందుకు రాశారంటే చనిపోయిన తర్వాత అక్కడ ఉండకూడదు, ఎక్కడికి వచ్చేయాలి? వచ్చేయాలండి. నిజానికి చెప్పాలంటే ఎలీమెలెకు చనిపోయిన తర్వాత సమాధి ఎక్కడ చేశారో దాని గురించి అయితే వ్రాయబడలేదు. కానీ నేను అనుకుంటాను మోయాబు దేశంలోనే సమాధి చేసి ఉంటారేమో. ఎందుకంటే మళ్ళా బెత్లెహేముకు తీసుకొచ్చి సమాధి చేశారన్నమాట
లేదు కాబట్టి ఇంకా 10 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారని బైబిల్లో రాయబడింది కాబట్టి ఆ బాడీని అక్కడ తీసుకొచ్చి సమాధి చేసి మళ్ళా తిరిగి వెళ్ళారు అనడానికి ఆధారాలు లేవు కాబట్టి అక్కడే పాతి పెట్టేసి ఉంటారేమో. మీరు ఎవరినైనా చూడండి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వీరందరి గురించి చూస్తే ఎక్కడ పరాయి దేశంలో చనిపోయినా నా బాడీ మాత్రం, నా శైలి మాత్రం అక్కడ తీసుకెళ్లాలి సుమా అనేవారు. నా సమాధి ఎక్కడ ఉండాలి? సియోన్లో ఉండాలండి, యెరూషలేములో ఉండాలండి, దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోనే ఉండాలి. కానీ ఎక్కడ పెడితే అక్కడ సమాధి ఉండడానికి వీల్లేదు అన్న వారే క్రైస్తవులు అండి. అలాంటి వారే ఇజ్రాయెల్ ప్రజలు. ఎక్కడ పడితే అక్కడ పాతి పెట్టడానికి, ఏ పద్ధతిలో పాతి పెట్టడానికి వారికి ఇష్టం లేదు. ఈ ఏర్పాటులో ఉన్న ప్రజలు ఎక్కడ చనిపోయినా వారి శైలం మాత్రం, వారి వెముకలు మాత్రం తీసుకెళ్ళిపోవాలి అక్కడ. అలాంటి కోరిక. కానీ నయోమి భర్త చనిపోయిన తర్వాత ఆ బాడీ అక్కడే పాతి పెట్టేసింది. ఇంకా నువ్వు అక్కడే నిలిచిరి అన్నమాట ఉంటుంది. మీరు చదువుతూ 4వ వచనంలో ఉంటది, 2 కుమారులు ఒకదానికి ఒకరు అంటే 2 పెళ్లి చేసుకున్నాడు. ఒకదాని పేరు ఓర్ప, ఒకదాని పేరు రూతు అని ఉంటుంది. 5వ వచనంలో వారు 10 సంవత్సరాలు నివసించిన తర్వాత 2 బిడ్డలు చనిపోయారన్నమాట ఉంటుంది. నేను అనుకుంటాను ఎప్పుడైతే భర్త చనిపోయాడో అప్పుడే తెలుసుకొని బయటికి వచ్చేసి ఉంటే ఎంత బాగున్ను, బెత్లెహేముకి వచ్చేసి ఉంటే ఎంత బాగున్ను. ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇక్కడికి వచ్చిన నా భర్త చనిపోయాడు కాబట్టి నా కుమారులు అయితే బ్రతికుంటే బాగున్ను అని మరలా ఆ రొట్టెల ఇల్లుకి, బెత్లెహేముకి, ఆ సహవాసానికి వచ్చేసి ఉంటే ఎంత బాగున్ను. 2 కుమారులు బ్రతికున్నాను కదా, ఇంకా నిలిచిపోయారు అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. ఇంకా 10 సంవత్సరాలు ఉండిపోయారట. నేను అంటాను క్రైస్తవులకి అక్కడికి ఏ సంబంధం అండి? అన్యులతో మనకు సంబంధం ఏంటంటే, అన్యులతో సహవాసం ఎందుకండి? వారితో మనం ఎందుకండి సహవాసం చేయాలి? అక్కడ ఎందుకండి మనం ఉండాలి? అక్కడ నుంచి మనం ప్రత్యేకంగా ఉన్నవారం కదా. ప్రత్యేకంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కదా. చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు కదా. మరలా చీకటిలో కలిసిపోవడానికా? ఆ పాపపు స్వభావం నుండి, పాపపు సహవాసం నుండి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కదా. మరలా ఎందుకండి అక్కడికి వెళ్ళిపోవడా? ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ కూడా, కుటుంబంలో నష్టం జరుగుతున్నప్పుడు కూడా, ఆర్థిక ఇబ్బంది కలుగుతున్నప్పుడు కూడా, శరీరంలో నష్టం జరుగుతున్నప్పుడు కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోక ఇంకా నయం ఎక్కడే ఉంది, వచ్చేసుంటే బాగున్నాం. ప్రభునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఏమో ఏ దైవ సేవకుడు మాట్లాడాడో తెలియదు, ఎవరు మాట్లాడారో తెలియదు. అమ్మా నీ ఇక్కడ ఎందుకయ్యా, ఎందుకమ్మా ఇక్కడ ఉంటున్నా, ఇక్కడ నీకు ఏం పని? మోయాబు దేశంలో ఏం పని? నువ్వు ఇజ్రాయెల్ దేశంలో ఉండాలి, నువ్వు బెత్లెహేములో ఉండాలి. అక్కడ ఎందుకు నువ్వే ఉన్నావు? అక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ నీకు పని లేదు కదా. ఇక్కడ నుంచి బయటికి వచ్చేస్తే, మరలా బెత్లెహేముకి వచ్చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. అక్కడ దేవుడు ఆహారం ఇస్తున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు, అక్కడ వారిని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి శాపకరమైన జీవితంలో ఇక్కడ అనుభవించడం ఎందుకు, నష్టపోవడం ఎందుకు? అక్కడికి రాగలిగితే, బెత్లెహేముకి రాగలిగితే నీ జీవితం బాగుంటది అని ఎవరో మాట్లాడితే ఆ మాట తృణీకరించకుండా అంగీకరించింది దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఇప్పుడైనా నువ్వు పర్లేదు, భర్త చనిపోయాడా, 2 కుమారులు చనిపోయారా, మీ ముగ్గురే మిగిలారా, ఇప్పుడైనా పర్వాలేదు, నువ్వు బెత్లెహేముకి రాగలిగితే ఆశీర్వదించబడతావు. స్తోత్రం. హల్లెలూయా. బెత్లెహేముకి మనం రాగలిగితే, మళ్ళా దేవుని సన్నిధికి రాగలిగితే, మళ్ళా ప్రార్థన జీవితానికి రాగలిగితే, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో అదే రచన కదా ఎఫెసీ సంఘానికి నువ్వు ఏ స్థితిలో అయితే పడిపోయావో, ఏ స్థితిలో అయితే 5వ వచనమా, ఏ స్థితిలో అయితే పడిపోయామో ఆ స్థితిలో నుండి మారు మనసు పొందా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము అన్నమాట. స్తోత్రం. హల్లెలూయా.
నువ్వు ఏ స్థితి నుండి పడిపోయావో, ఎక్కడ నుండి బయటికి వెళ్ళిపోయావో, ఏ పరిస్థితి నుండి మనం కిందకి దిగజారిపోయావో, ఆ స్థితి నుండి ఇప్పుడు బయటికి రాగలిగితే, ఇప్పుడు దేవుని సన్నిధికి రాగలిగితే, మారు మనసు పొందగలిగితే, ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయగలిగితే, మరలా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి స్థితిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. నీ కుటుంబ భవిష్యత్తును దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. నీ పిల్లల భవిష్యత్తును దీవించాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలో చిరునవ్వు ఉంచాలని ఆశపడుతున్నాడు. ఇవ్వండి, మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు చిరునవ్వుతో వెళ్ళింది. ఇప్పుడు చిరునవ్వు చెదిరిపోయిందండి. మగోలో చిరునవ్వు లేదు. భర్త పోయిన తర్వాత, ఇద్దరు బిడ్డలు పోయిన తర్వాత ఎవరైనా నవ్వుతారు. అక్కడ వ్రాయబడిన మాట 21వ వచనంలో, రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, నేను సమృద్ధి గలదానని వెళ్ళి తిని, అయితే దేవుడు నాకు రిక్తునిగా చేసేసాడని. సమృద్ధిగా వెళ్ళిందంట, సమృద్ధిగా వెళ్ళిందంట. ఒకేసారి నష్టపోలేదండి, ఒకేసారి నష్టపోలేదు. కొంత 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 ఒకేసారి చనిపోలేదు కదా. భర్త ముందు చనిపోయాడు, ఆ తర్వాత పెద్ద కుమారుడు చనిపోయాడు, ఆ తర్వాత చిన్న కుమారుడు చనిపోయాడు. ఒక్కొక్కటి నష్టం జరుగుతుంటే ఇప్పుడైనా తెలుసుకోవాలి కదండి. ఆర్థిక నష్టం జరుగుతుంది, శరీరంలో నష్టం జరుగుతుంది, తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మోయాబులో నేను ఉండకూడదు, దేవుడు మోయాబులో ఉండడానికి నన్ను పిలవలేదు, నేను ఇక్కడ నుంచి మరలా బెత్లెహేంకి వెళ్ళిపోవాలి అని కోరిక మనకు రావాలి కదా. దేవునికి స్తోత్రం. గడిచిన సంవత్సరం అంతా మనం ఆశీర్వాదం ఎందుకు పొందలేదు అని అంటే, దేవుని సన్నిధిని వదిలేసాం కదా, ప్రార్థన వదిలేసాం కదా, సహవాసం వదిలేసాం కదా, ఆత్మీయత తగ్గిపోయింది కదా, పరిశుద్ధత తగ్గిపోయింది కదా. మరలా అక్కడికి రాగలిగితే ప్రభు నిన్ను దీవిస్తాడు. మరలా రాగలిగితే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, నీ జీవితంలో మేలు చేస్తాడు. అవుతా సర్వము కోల్పోయిన నయోమి మరలా ఆనందాన్ని, చిరునవ్వు వస్తుందా? ఆశీర్వాదం వస్తుందా? ఎవడో చెబితే నమ్మొద్దు, నా దేవుడు చెబితే మీరు నమ్మాలి. అనుకోలేదు సార్. దేవుడు మాట్లాడిన తర్వాత, దైవ సేవకుడు మాట్లాడిన తర్వాత, ఆ వార్త వినబడిన తర్వాత ఆమె బయలుదేరింది. నేను ఇక్కడ ఉండడం నాకు మంచిది కాదు, ఇక్కడ ఉంటే నాకు ఆశీర్వాదం లేదు, ఇక్కడ ఉంటే నాకు సమాధానం లేదు, నేను మరలా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, సహవాసంలోకి వెళ్ళిపోవాలి, బెత్లెహేంకి వెళ్ళిపోవాలి, రొట్టెల ఇంటికి వెళ్ళిపోవాలి అని ప్రయాణం అయి వచ్చింది. అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఎలిమెలకు పొలం ఉన్నట్టు ఉందా? ఏమంటే ఒకవేళ పొలం ఉంటే వెళ్ళి దున్నుకుంటారు కదా. అక్కడికి వెళ్ళి సరైన వసతి కూడా వాళ్ళకి లేదు కదా. ఇల్లు లేదు, పొలము లేదు. ఇప్పుడు ఎవరు పోషించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు రూతు పొలంలో ఏరుకుంటే తప్ప ఆహారం వాళ్ళకి లేదు. ఇలాంటి పరిస్థితి నుంచి దేవుడు హెచ్చించాడు. అంటే అక్కడ 2వ అధ్యాయము 1వ వచనంలో బోయాజు అని ఒకడు ఉన్నాడంట. ఆయన లేకపోతే గొప్ప ఆస్తిపరుడు, లేకపోతే చాలా ఆస్తిపరుడు అనే మాట ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూతుని ఎవరు వివాహం చేసుకున్నారు? ఏమంటే బోయాజు మామూలు ధనవంతుడు కాదండి, మామూలు ధనవంతుడు కాదు. ఆయన ఆస్తిపరుడు, ఆ పట్టణంలోనే గొప్ప ఆస్తిపరుడు. ఆ ఆస్తిపరుడికి భార్యగా మార్చబడింది రూతు. స్తోత్రం. పరిస్థితి మార్చేశాడండి, పరిస్థితి మార్చేశాడు. ఎందుకు తెలుసా? రూతు తీసుకున్న నిర్ణయం, ఓర్పా తీసుకున్న నిర్ణయం గాని రూతు తీసుకుని ఉంటే ఈ ఆశీర్వాదం ఉండేది కాదు. ఆమె ఏమని నిర్ణయం తీసుకుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నా దేవుడు నన్ను పిలిచాడు, మరలా సహవాసంకి వెళ్ళమని చెప్తున్నాడు. నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇక్కడే ఉండిపో అంటే, నువ్వు దేవుని సహవాసానికి వెళ్తే నేను ఇక్కడ ఉండిపోవాలా? నేను నీతోనే వస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఒక తీర్మానంలోనికి వచ్చేసింది. ప్రభు ఆశీర్వదించడం మొదలు. హల్లెలూయా. అదే అంటాడు కదండి 2వ అధ్యాయం 12వ వచనంలో, నువ్వు ఎక్కడికి వచ్చావు? నీ స్వజనాన్ని విడిచిపెట్టేశావు, స్వజాతిని విడిచిపెట్టేశావు, స్వదేశాన్ని విడిచిపెట్టి యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చేసావు. తగిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చునుగాక అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన బలిష్టమైన రెక్కల నీడకు వస్తే నీకు సురక్షితంగా ఉండవా?
ఇప్పుడు కీర్తనలో మీరు ఏం ధ్యానం చేసుకున్నాము? ఆయనే నా కోట, ఆయనే నా కేడము, ఆయనే నా శైలము అని మనము అనుకోవడం కాదు, అక్కడికి రాగలిగితే మీరు సురక్షితంగా ఉంటారు. హల్లెలూయా. రూతు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు నిజానికి చెప్పాలంటే బెత్లెహేముకి వెళ్ళిందండి. కానీ ఆయన మాట్లాడుతుంది ఏంటి? నువ్వు యెహోవా వచనం ఒకసారి చదవండి, 12వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నిజానికి ఆమె వెళ్ళింది ఎక్కడికి? బెత్లెహేముకి. కానీ అతడు మాట్లాడుతుంది ఏంటి? నువ్వు యెహోవా రెక్కల క్రిందకి వచ్చేసావు అంటే నీవు అన్య జనాంగం దగ్గర ఉన్నావు, వేరే సహవాసంలో ఉన్నావు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసావు? ఆత్మీయ సహవాసంలోనికి వచ్చేసావు, ప్రార్థనలోనికి వచ్చేసావు, దేవునికి స్తోత్రం, ఉపవాస దినంలోనికి వచ్చేసావు. ఆత్మీయ సహవాసంలో నువ్వు ఎప్పుడైతే మనము ఉంటామో దేవుడు దీవించడం హల్లెలూయా. అంటే 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 14-15 వచనంలో ఒక మాట ఉంటది. అప్పుడు స్త్రీలు మాట్లాడుతున్న మాట, అతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట స్తోత్రం. కుమారులు భర్త ఉంటే ఏం చేస్తారు? పోషిస్తారు, అంతే కదా. ముసలితనమందు పోషిస్తారు, అదే కదా. ఇప్పుడు ఈ నయోమి ఏం పోగొట్టుకుంది? భర్తను పోగొట్టు, కుమారులను పోగొట్టు. దేవునికి స్తోత్రం. ఏదైతే పోగొట్టుకుందో దేవుడు మరలా అది అనుగ్రహించాడు, అంతే కదా. ఇప్పుడు రూతు ఒక కుమారుడు కనిన తర్వాత ఆ స్త్రీలంతా మాట్లాడుతున్న మాట, ఇతడు నిన్ను ఓదారుస్తాడు, ఇతడు నీకు ముసలితనమందు పోషిస్తాడు, దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఎక్కడ జరిగింది? మోయాబు దేశంలో ఉంటే జరగలా. ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చిన తర్వాత మరలా తిరిగి వచ్చేసిందండి. దేవుని భర్త ఇద్దరు కుమారులు పోయినా సరే మరలా రక్షించేవాడు, మరలా కాపాడేవాడు, మరలా పోషించేవాడు, మరలా ఓదార్చేవాడు ఒకడు దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్లో హల్లెలూయా. రాగలిగితే ఖచ్చితంగా దేవుడు ఇప్పుడైనాను మించిపోలేదు, ఇప్పుడైనాను మించిపోలేదు. ప్రభు సన్నిధికి వచ్చింది, ప్రభు సన్నిధికి వచ్చింది. ఇది కట్టుకథలు కథలు కాదు కదా, నేనేదో ఊహించి చెప్పిన మాటలు కాదు కదా. ప్రభు వారి జీవితంలో చేసిన మాటలే గుర్తు చేస్తున్నాయి. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక ఆయన కనబడతారు కదా మనకి. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతారు, మీకు అంత తెలుసు కదా. ఒక చిన్న కుమారుడు తన ఆస్తి అంతా పట్టుకొని వెళ్ళిపోయాడంట, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడంట. ఆయన వేరే వ్యాపారము చేసుకొని తన సొమ్మంతా నష్టపరుచుకున్నాడంట. నష్టపరుచుకున్న తర్వాత అంతా అయిపోయింది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు ఇచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి ఆస్తి పాడు సొమ్ము పట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు. నీ దగ్గర నాకు అక్కర్లేదు అని. ఈ కట్టడ, ఈ విధి, ఈ వైరాగ్యం నాకు అక్కర్లేదు. ఇంత నిష్ఠగా బ్రతకాలంటే మా వల్ల కాదు. ప్రతిదానికి ఇలా మాట్లాడకూడదు, ఇలా జీవించకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, వారితో కలవకూడదు. ఈ కట్టడాన్ని మాకు అక్కర్లేదు, మాకు స్వేచ్ఛ కావాలి అని వెళ్ళిపోయాడు బయటికి. మాకు స్వాతంత్రం ఉండాలి, మాకు ఎవరు అడగకూడదు. ఏంటి అర్ధరాత్రి వచ్చినా సరే ఎక్కడికి వెళ్ళామని అడగకూడదు, ఏం చేసినా సరే ఏం చేసామని అడగకూడదు, అడిగేవారు మనకు ఉండకూడదు. నువ్వు అలా అడుగుతున్నావు, ప్రతిదీ ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తున్నా కాబట్టి అక్కర్లేదు అని వెళ్ళిపోయాడంటే. అంతా వెళ్ళిపోయిన తర్వాత డబ్బు ఉంటే చుట్టుపక్కల అందరూ ఉంటారు మాయా మాయా అని. దేవునికి స్తోత్రం కదా. డబ్బంతా అయిపోయిన తర్వాత రే 10 రూపాయలు ఇవ్వమంటే ఎవడెప్పుడు ఇంకా రే రారా అంటే రారా. ఇంకా డబ్బు ఉన్నంత వరకు
నీ చుట్టూ తిరుగుతుంటారు. పాట పాడుతున్నా, ధనముంటేనే నీ దరికొస్తారు, దరిద్రుడవైతే దరికెవరు రారు. ధనం ఉంటేనే వస్తారండి, దరిద్రుడు అయితే ఎవరు రారు. ధనవంత ఉన్నంత వరకు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడైతే సర్వం కోల్పోయాడు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గొప్ప కరువు వచ్చిందంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇప్పుడు ఒక పనికి జాయిన్ అయ్యాడు. అదేంటి? పందులు మేపుతూ ఆ పందులు తినే బొట్టులు తినడానికి, కడుపు నింపుకోవడానికి ఇష్టపడ్డాడంట. కింద వచనంలో ఉంటది, బుద్ధి వచ్చినప్పుడు అనే మాట ఉంటది. 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట, నా తండ్రి ఇంట ఏముంది? విస్తారమైన ఆస్తి ఉంది, విస్తారమైన ఆహారం ఉంది, పరివారం ఉన్నారు, సమృద్ధిగా భుజిస్తున్నారు. నేను ఇక్కడైతే అన్నమాట, నేను ఇక్కడైతే ప్రభునామానికి మహిమ కలుగును. నేను అంటాను, ఇప్పుడైనా అక్కడ నుంచి వచ్చేస్తే మంచిది. ఇప్పుడైనా సరే, ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా ఇప్పుడైనా తండ్రి దగ్గరికి వచ్చేస్తే మంచిది అంటాను నేను. మరలా కోల్పోయిన ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి నేను చెబుతాను. అయ్యా, నీకు కొడుకు ఉండడానికి నేను అర్హత నాకు లేదు, కాబట్టి నీ దాసులలో ఒక్కడుగా ఉంచితే చాలు అని చెబుతానని వచ్చాడు. కానీ తండ్రి అలా చేయలేదు. దేవునికి స్తోత్రం. ఆయన రాగానే స్నానం చేపించి కొత్త వస్త్రమును ధరింపజేసి వంగరమును తొడిగించి ఒక పశువును వధించి ఒక విందులు చేసి, పోగొట్టుకున్న నా కుమారుడు, లేకపోతే కోల్పోయిన నా కుమారుడు, పడిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చేసాడు. దేవునికి హల్లెలూయా. మనం అనుకుంటా చిన్నది వస్తదేమో, ఎందుకంటే ఇంత నష్టపోయాం కాబట్టి మరలా మునుపటి ఆశీర్వాదం రాదేమో అనుకుంటాం. మునుపటి ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి దేవుడు రమ్మంటున్నాడు. ఇప్పుడు చెప్పనా, ఆ పందుల మందలు మేపుతుండగా తండ్రికి తెలుసా లేదా? లోకంలో దూరంలో ఉంటుండగా తండ్రికి తెలుసా లేదా? తెలిసినా అక్కడికి రాడు. నువ్వు వస్తేనే నువ్వు అడుగు వేస్తేనే నీ దగ్గరికి వస్తాను. నువ్వు నేను మారు మనసు పొంది రాగలిగితే, ఆ సహవాసాన్ని విడిచిపెట్టగలిగితే కదా. కొన్ని సహవాసం ఉంటది, ఆ సహవాసమే మనకు చెరుపుతూ ఉంటది. ఆ సహవాసం వల్ల మనం కొంత నష్టపోతుంటాం. ఆ సహవాసం వల్ల సాయంత్రం వెళ్ళకూడదు అంటాం, కానీ వెళ్ళిపోతాం ఆఫీస్కి. దేవునికి ఇస్తాం. ఆ సహవాసం మారితే చాలండి, దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. మీరు అంతంత మాత్రంగా ఉండడానికి నాకు ఇష్టం లేదు. ఎంతసార్లు తెస్తున్నారో అది తీసుకొచ్చేసి దీనికి సరిపోక, లేకపోతే దీనికి వడ్డీకో, లేకపోతే ఫైనాన్స్ కో, లేకపోతే దేనికో కట్టుకోలేక ఇబ్బంది పడలే, మరలా ఏదో షార్టేజ్ వచ్చేసి వాళ్ళని వీళ్ళని అడిగేసి జీవించడం నాకు ఇష్టం లేదు. మీరు సమృద్ధిగా ఆశీర్వదించబడాలి, ఆ దేవుని చేత ఆశీర్వదించబడాలి. మీరు ఇంకా ఎప్పుడు సాక్ష్యం చెప్పకూడదు, దేవుడు నాకు ఇలా చేశాడని చెప్పడానికి వీల్లేదు. ఇంకా నా కుటుంబంలో నష్టమే ఉంది, ఇంకా నా కుటుంబంలో సమాధానం లేదు, ఇంకా నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఈ సంవత్సరము దేవుడు మీకు సమృద్ధిగా ఆశీర్వదించబడాలి. స్తోత్రం. అందుకే చెబుతున్నాను, దేవుని సన్నిధికి వచ్చేద్దాం. ఇప్పుడైనాను పర్వాలేదు, ఎంత నష్టపోయినా పర్వాలేదు, వందలు మేపుతున్నా పర్లేదు, అంత క్రింది స్థాయికి దిగజారిపోయినా పర్లేదు, ఎవరు తృణీకరించినా పర్లేదు, ఎవరు గౌరవించకపోయినా పర్లేదు, ఇప్పుడైనా దేవుని సన్నిధికి రాగలిగితే మరలా ఘనత ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. 95వ కీర్తన అనుకుంటాను 6వ వచనంలో ఒకసారి ఏముంది ఒకసారి చదవండి, చదివితే మనం ముగించుకుందాం. ఘనత ప్రభావములు ఆయన మన దేవుడు. కాదు 96వ కీర్తన చూడండి, 6వ వచనమా. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బల సౌరములు దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ఏముంది? ఘనత ఉందండి. ఆయన సన్నిధిలో ఘనత ఉంది. ఆయన సన్నిధికి రాగలిగితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీ కొత్త సంవత్సరము దేవుడు నీ కుటుంబాన్ని ఘనపరుస్తాడు, నీ బిడ్డల్ని ఘనపరుస్తాడు, ఉన్నత స్థాయికి దేవుడు నడిపిస్తాడు. మనం తిరిగి రాగలిగితే, మనం తిరిగి బుద్ధి తెచ్చుకోగలిగితే దేవునికి స్తోత్రం. నేను అదే అంటాను,
నష్టపోయింది మనకు అక్కర్లేదు. ఇక నుంచి మనకు కలిసి వచ్చిన దాన్ని మాత్రమే మనం చేద్దాం. మిమ్మల్ని కించపరచట్లేదు. ఒకవేళ ఏ బలహీనత ఉండి ఉండొచ్చు మీలో. ప్రతి ఒక్కరిలో బలహీనత ఉంటది, ప్రతి మనిషిలో బలహీనత ఉంటది. అందుకే కదా బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు అని చెప్తుంది. ప్రతి ఒక్కరిలో బలహీనత ఉంటుంది. నీలో ఉన్న బలహీనత నాలో ఉండదు, నాలో ఉన్న బలహీనత మీలో ఉండదు. కానీ ఏదో ఒక బలహీనత అయితే ఉంటది. అందుకే మనము ఎవరిని మనం కించపరచడానికి వీల్లేదు, తక్కువ చేయడానికి వీల్లేదు, వ్రేలెత్తి చూపించడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో బలహీనత ఉంది. ఒకరినొకరు బలపరుచుకోవడమే, ఒకరినొకరు పురికొల్పించుకోవడమే, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడమే దేవునికి స్తోత్రం. ఏ బలహీనతలో ఉన్నా పర్వాలేదు, దేవుని సన్నిధికి ఈ సంవత్సరం వచ్చేద్దాం. హల్లెలూయా. ఆ చిన్న కుమారుడు తిరిగి వచ్చినట్లు, నయోమి తిరిగి వచ్చినట్లు మనం కూడా తిరిగి రాగలిగితే, ఇప్పుడైనా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధికి రాగలిగితే, కన్నీరు కార్చగలిగితే, ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయగలిగితే నీ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఈ మాటలో దేవుడు ఆశీర్వదించును. కళ్ళు